అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ సరెండర్ అయ్యారు. ఇటీవల ట్రంప్ జెలెన్స్కీ భేటీ అయ్యారు. అయితే ట్రంప్ మాటలతో విభేదించిన జెలెన్స్కీ మధ్యలోనే ఆ సమావేశం నుంచి వచ్చేశారు. దీనిపై యుఎస్ నాయకులు సాయం చేసిన దేశానికి కృతజ్ఞతలు చెప్పకుండా అవమానించి వెళ్లారంటూ మీడియా ఎదుటే చెప్పుకొచ్చారు. తాజాగా దీనిపై జెలెన్స్కీ స్పందించారు. ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేస్తూ ఇన్ని రోజులు సాయం చేసినందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ట్రంప్ మరోసారి అవకాశం ఇస్తే భేటీ అవుతానని వివరించారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య చాలా రోజులుగా యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ గొడవకు ముగింపు పలుకుతూ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం దీని గురించి మాట్లాడేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాకు వెళ్లారు. ముఖ్యంగా యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లతో ఆయన మాట్లాడారు. మీడియా ఎదుటే వీరు చర్చలు జరపగా మధ్యలోనే గొడవ జరిగింది. ఇక తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలంటూ అమెరికా నాయకులపై ఒత్తిడి చేశారు జెలెన్స్కీ. దీంతో ట్రంప్ కు జేడీ వాన్లకు విపరీతమైన కోపం వచ్చింది. సాయం అందించిన దేశానికి కృతజ్ఞతలు చెప్పకుండా అవమానిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇలా వీరి మధ్య వాగ్వాదం చెలరేగగా జెలెన్స్కీ మధ్యలోనే బయటకు వచ్చేశారు. చర్చలు పూర్తి కాకుండానే ఖనిజాల ఒప్పందంపై సంతకం కూడా చేయకుండానే ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వెళ్లిపోయారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ జెలెన్స్కీ నిర్ణయం సరికాదని అంటున్నారు. దీంతో వెనక్కి తగ్గిన జెలెన్స్కీ తాజాగా ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఐరోపా నుంచి మాకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైందని తెలిపారు. శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపైన అంతా ఐక్యంగా ఉన్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యమని, యూకే, ఐరోపా సమైక్య, టర్కీ వంటి దేశాలు దీనిపై కృతనిశ్చయంగా ఉన్నాయని వివరించారు. అలాగే ఇక్కడ అమెరికా ప్రాధాన్యతను కూడా అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఇక యుఎస్ నుంచి తమకు అందుతున్న సాయం పైన తామెప్పుడు రుణపడి ఉంటామని జెలెన్స్కీ వెల్లడించారు. వారికి కృతజ్ఞతలు తెలపని రోజు కూడా లేదన్నారు. మా స్వాతంత్రాన్ని కాపాడుతున్న వారికి ధన్యవాదాలని మరోసారి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమకు సుదీర్ఘ యుద్ధం వద్దని, శాంతే కావాలని ఆయన తెలిపారు. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని తాను భావిస్తున్నట్లు, ఈ క్రమంలోనే మరోసారి ట్రంప్తో భేటీ కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన అంగీకరిస్తే ఖనిజాల ఒప్పందంపై కూడా చర్చిస్తామన్నారు. వారి డీల్కు ఓకే చెప్పాలని కూడా అనుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ఆయన స్పష్టం చేశారు.